వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. పరుగులు తీస్తున్న ప్రపంచం, పోటీ పడుతున్న మనుషులు, ఆశలు, కోరికలు, ఉద్యోగాల్లో హోదాలు, ఈ రేసులో పడి ప్రతి ఒక్కరిపై ఒత్తిడి కనిపిస్తూనే ఉంది. పని బరువుల్లో, బాధ్యతల భారాల్లో నలిగిపోతున్నారు చాలామంది. బతికేందుకు పని కావాలి, అంతేకాని పనే బతుకు కాకూడదు. అలాంటిది ఇప్పుడు పని గంటల చర్చ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. 70 గంటలు పని చేయాలని ఓ పెద్దాయన అంటే, పెళ్ళాన్ని చూస్తూ ఏం కూర్చుంటారు, 90 గంటలు పని చేయాలంటారు ఇంకొకరు. ఉద్యోగులు అంటే మరీ బానిసల్లా కనిపిస్తున్నారా? ఏ కాలంలోనూ ఇంత గొడ్డి చాకిరా? ఆ ఇద్దరు పెద్ద మనుషుల మాటలు రేపుతున్న రచ్చ ఏంటి? డెబ్బై పని గంటలు కావాలంటారు ఒకరు, 90 పని గంటలంటారు ఇంకొకరు. ఉద్యోగుల బానిసల ఇంత దారుణమా? పని గంటల పేరుతో ప్రాణాలు తీస్తారా? ఏ యుగంలోనూ ఇంత గొడ్డు చాకిరీనా? పని గంటల వ్యాఖ్యల చుట్టూ దుమారం. రోజు 8 గంటలు, వారానికి 6 రోజులు. ఇది మన దేశంలో వర్క్ కల్చర్. ఓ మనిషి శారీరకంగా, మానసికంగా పని చేయడానికి, కుటుంబానికి, విశ్రాంతికి టైం కేటాయించడానికి. ఇంతకు మించి ఎక్కువ పని చేయడం మంచిది కాదు. ప్రపంచంలో చాలా దేశాలు రోజుకు 9 గంటలు, వారానికి 5 రోజులు పని పద్ధతిని పాటిస్తున్నాయి. టెక్నాలజీ విస్తరించిన తరువాత భారత్లో కూడా అలాంటి పద్ధతే వచ్చింది. పని ఉన్నా లేకపోయినా ఆ పని గంటల్లో ఏదో ఒక పని చేయించుకోవాలని, అదే పనిగా పనులు చెబుతున్నారనే ఆరోపణలు చాలా కంపెనీల మీద ఉన్నాయి. ఇదే పీక్స్ అనుకుంటే ఇప్పుడు పని ముందు ఫ్యామిలీ ఎందుకు దండగ అన్నట్లు కార్పొరేట్ పెద్దలు మాట్లాడిన మాటలు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు కారణం అవుతున్నాయి. ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి పని గంటలపై సగటు ఉద్యోగి డైజెస్ట్ చేసుకోలేని మాట అంటే, ఎల్&టీ చైర్మన్ సుబ్రమణ్యన్ మాటలు మరి పరాకాష్ఠకు చేరాయి. యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఓ సలహా పడేశారు. ఆ మధ్య వారానికి 7 రోజులు, రోజు 10 గంటలు పనిచేయాలన్నమాట. వీక్ ఆఫ్ లేదు, ఫ్యామిలీ లేదు, అసలు ఎమోషన్స్ కూడా ఉండొద్దన్నమాట. పోనీ ఒకరోజు సెలవు తీసుకుంటే 6 రోజుల పాటు రోజుకు 11.5 గంటలు పనిచేయాలని చెప్పుకొచ్చారు. మరీ ఇంత చాదస్తమేంటి బాస్ అని నారాయణమూర్తి మీద సెటైర్లు పడుతున్న వేళ, పెళ్లాం మొహం ఎంతసేపు చూస్తూ కూర్చుంటారు, వారానికి 90 గంటలు పనిచేయాలని ఎల్&టీ చైర్మన్ సుబ్రమణ్యన్ అన్నారు. ఆదివారాలు పని చేయించలేకపోతున్నందుకు చింతిస్తున్నానని, ఇంట్లో తక్కువ సమయం, ఆఫీస్లో ఎక్కువ సమయం ఉంటామని భార్యలకు చెప్పండని ఉచిత సలహా ఒకటి పడేశారు సుబ్రమణ్యన్. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఉద్యోగులనుకుంటున్నారా, బానిసలనుకుంటున్నారా, జీతమిస్తున్నారు కదా అని జీవితం లేకుండా చేద్దామనుకుంటున్నారా అంటూ ఫైర్ అవుతున్నారు చాలా మంది. ఏఐ యుగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎంత బెస్ట్గా వాడుకుని మనం మన పనితనాన్ని లేకపోతే ప్రొడక్టివిటీని పెంచుకోవాలి అని ఆలోచిస్తూ అలాంటి విధానాల కోసం రకరకాల రీసెర్చ్లు జరుగుతున్న నేపథ్యం ఉన్న రోజుల్లో ఈ రోజుకు 10 గంటలు, 12 గంటలు, 13 గంటలు పని చేయాలి అనే థియరీ అనేది ఏ రకంగానూ అది ప్రాక్టికాలిటీలో లేదు. అండ్ ఇది వాళ్ళ ఇండివిజువల్ అభిప్రాయం కావచ్చు, లేదా వాళ్ళ పని విధానం కావచ్చు. ఎల్&టీ సుబ్రమణ్యన్ వ్యాఖ్యలపై కార్పొరేట్ వర్గాల నుంచే తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలివిగా పనిచేయాలని, బానిసలా కాదని ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయంకా ఫైర్ అయ్యారు. వారానికి 90 గంటల పని, సండేను సన్ డ్యూటీగా పేరు మార్చి డే ఆఫ్ అనే విషయాన్ని కల్పిత ఆలోచన చేద్దామా అంటూ మండిపడ్డారు. జీవితాన్ని ఆఫీస్ షిఫ్ట్ గా మార్చడం అనేది విజయానికి కాకుండా అలసటకు కారణం అవుతుందని, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఆప్షన్ కాదని, అవసరమంటూ సుబ్రమణ్యన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సీనియర్ స్థాయిలో ఉండే వ్యక్తి ఈ వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కలిగించిందంటూ నటి దీపికా పదుకోన్ అన్నారు. ఈ దశాబ్దం భారతదేనని, అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు సమిష్టి కృషి అవసరమనేది నమ్ముతున్నామంటూ సుబ్రమణ్యన్ వ్యాఖ్యలపై విమర్శలతో ఎల్&టీ వివరణ ఇవ్వగా, మరింత దిగజారంటూ దీపిక ఘాటుగా రిప్లై ఇచ్చారు.
అటు నారాయణమూర్తి ఇటు సుబ్రహ్మణ్యన్ ప్రొడక్టివిటీ పెరగాలంటే పని గంటలు పెరగాల్సిందేనని సూచించారు. అయితే నిజంగా ఎక్కువ గంటలు పనిచేస్తే ప్రొడక్టివిటీ పెరుగుతుందా అంటే అలాంటి పరిస్థితే ఉండదంటున్నారు. ఎడెల్వ్యూస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ ఎండి రాధికా గుప్తా కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను షేర్ చేసుకున్నారు. సుదీర్ఘ పని గంటలు ఉన్నంత మాత్రాన ప్రొడక్టివిటీ ఏమీ ఉండదని, కుటుంబం, మానసిక ఆరోగ్యం కూడా ప్రతి వ్యక్తికి ముఖ్యమేనని గుర్తు చేశారు. తన ఫస్ట్ ప్రాజెక్టు కోసం 4 నెలల పాటు వారానికి 100 గంటలు పనిచేశానని, రోజుకు 18 గంటల పని, ఒక్కరోజు సెలవు, అన్ని గంటలు పనిచేసినా ఆ రోజుల్లో ఉత్పాదకత ఆ స్థాయిలో ఉండేది కాదని, పని ఒత్తిడితో రోజులో ఎక్కువ సమయం బాధపడుతూనే ఉండేదాన్ని, ఆఫీస్ బాత్రూంలోకెళ్లి ఏడ్చిన రోజులు ఉన్నాయని అన్నారు. అర్ధరాత్రి 2 గంటలకు తినేదాన్నని, దీంతో ఆస్పత్రి పాలైనట్లు చెప్పుకొచ్చారు. రోజుకు 24 గంటలు అంటే వారానికి 168 గంటలు. ఇందులో 90 గంటల పాటు పనిచేస్తే మిగిలేది 78 గంటలు. ఇందులో తక్కువలో తక్కువ 50 గంటలు నిద్రకు తీసేసినా ఇక మిగిలేది 28 గంటలు. తినేదెప్పుడు, తాగేదెప్పుడు, డైలీ రొటీన్స్ పూర్తి చేసేదెప్పుడు, ఇవన్నీ పోను ఫ్యామిలీకి టైం కేటాయించేదెప్పుడు? ఇంతకు మించిన బానిసత్వం వేరే ఉంటుందా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బతికేందుకు పని కావాలి, అదే పని బతుకును మింగేస్తా అంటే పని చేసేందుకు పోగేసేదెందుకు, హోదా వెలగబెట్టేది ఎందుకు అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. ఇప్పటికే ఉద్యోగ ఒత్తిడితో చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. హైదరాబాద్లోనూ ఓ యువతి ఇలానే ప్రాణాలు తీసుకుంది. ఇక 90 గంటలు, అంతకు మించి పని గంటలు అంటే శవాలతో సిస్టమ్ రన్ చేసుకోవడమే. ఎక్కువ గంటలు పనిచేయడానికి దేశ అభివృద్ధికి ఎలాంటి సంబంధం లేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో పరిస్థితులు చెబుతోంది అదే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అభివృద్ధి చెందాలంటే ఎక్కువ పని చేయాలి. ఇద్దరు కార్పొరేట్ పెద్ద మనుషులు చెప్తున్న రీజన్ ఇది. నిజంగా ఫ్యామిలీని వదిలేసి ఎక్కువ గంటలు కష్టపడితే ఎక్కువ ఫలితం ఉంటుందా? వారి మాటలు నిజమేనా? వాళ్ళు చెప్పినట్టు అన్ని గంటలు పనిచేస్తే మనిషిపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? పని గంటలు పెరిగితే నిజంగా ఉత్పాదకత పెరుగుతుందా? ఎక్కువ పని చేస్తే ఎక్కువ అభివృద్ధి. ఇద్దరు పెద్ద మనుషుల మాట నిజమేనా? పని గంటలు పెరిగితే ప్రొడక్టివిటీ పెరుగుతుందా? పని భారం పెరిగితే మనిషి పరిస్థితి ఏంటి? 8+8+8 ఇలా ఉండేది ఒకప్పుడు మనిషి జీవితం. 8 గంటలు ఉద్యోగం, 8 గంటలు నిద్ర, 8 గంటలు కుటుంబం. కార్పొరేట్ సంస్థల ఎంట్రీతో వర్క్ కల్చర్ మారిపోయింది. పరిగెడితేనే ఉనికి అని నమ్మే కంపెనీలు ఉద్యోగులను పరిగెత్తించడం స్టార్ట్ చేశాయి. టార్గెట్ల పేరుతో ఉద్యోగులను అధిక గంటలు పనిచేయించడం ప్రారంభించాయి. ఉద్యోగుల వ్యక్తిగత జీవితంలోని సమయాన్ని లాగేసుకుని పనిచేయించే కంపెనీలు ఎన్నో. అయితే ఇప్పుడు కొత్త విధానాన్ని ఉద్యోగులపై రుద్దేందుకు కార్పొరేట్ సంస్థలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. పర్సనల్ లైఫ్ ను పక్కన పెట్టి పనే ప్రపంచంగా బ్రతకాలని హితబోధ చేస్తున్నాయి. పనిచేసే కంపెనీ కోసం ఫ్యామిలీనే దూరం పెట్టాలని సుబ్రహ్మణ్యం లాంటి వాళ్లు ఉచిత సలహా ఇస్తున్నారు. బానిసల్లా పనిచేయాలంటూ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇలాంటి వర్క్ కల్చర్ ఎంత ప్రమాదకరమో బాస్లు గుర్తించలేకపోతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దేశంలో ఇంకా ఆకలి పరిస్థితులు ఉన్నాయని, ఆ పరిస్థితులు పోయి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే ఎక్కువ గంటలు పనిచేయాలన్నది ఆ కార్పొరేట్ పెద్దలు చెబుతున్న మాట. ఎక్కువ గంటలు పనిచేస్తే ప్రొడక్టివిటీ పెరుగుతుందని, దాంతో డెవలప్మెంట్లోకి వెళతామని సూచిస్తున్నారు. అయితే ప్రొడక్టివిటీ పెరుగుదల అనేది సాంకేతికత మీద ఆధారపడి ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న పెట్టుబడిదారీ దేశాల్లో సాంకేతిక పెరుగుదలతో తక్కువ కాలంలో ఎక్కువ ఉత్పత్తి జరుగుతోంది. అలా కాకుండా ఉద్యోగుల పని గంటలు పెంచి వాళ్లను హింసించినంత మాత్రాన ఒరిగేదేమీ లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా యువతలో మానసికపరమైన సమస్యలు పెరుగుతున్నాయి. టెక్ కంపెనీల్లో పెరుగుతున్న ఒత్తిడి కారణంగా ఉద్యోగుల అవుట్పుట్ తగ్గిపోతోందని, వారికి విశ్రాంతి ఇవ్వాలన్న రిపోర్ట్లు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి టైంలో 70 గంటలు 90 గంటలు అంటూ
ఉచిత సలహాలివ్వడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వారంలో 55 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే గుండె జబ్బుల బారిన పడే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలు చెబుతున్నాయి. అలా పనిచేసే ఉద్యోగుల్లో 100లో 35 మంది స్ట్రోక్ బారిన పడే ఛాన్స్ ఉందట. 100లో 17 మంది ప్రాణమే పోగొట్టుకునే అవకాశముందని స్టడీ చెబుతోంది. ఎక్కువసేపు పనిచేయడమంటే గుండె మీద ఒత్తిడి పెంచడమే. దీంతో కార్టిసోల్, అడ్రినలిన్ హార్మోన్లపై ప్రభావం పడుతుంది. ఇక ఎక్కువ గంటలు పనిచేయడం డయాబెటిస్కు దారితీసే అవకాశాలు ఉన్నాయి. మహిళలు 45 గంటల కంటే ఎక్కువసేపు పనిచేసినా, పురుషులు 53 గంటలకు మించి పనిచేసినా షుగర్ వ్యాధి బారిన పడే అవకాశాలున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. విశ్రాంతి లేకుండా శరీరానికి పని చెప్పడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని డాక్టర్లు అంటున్నారు. దీనికి తోడు ఫ్యామిలీకి దూరంగా ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా ఓ యంత్రంగా పనిచేస్తే ఇక బతుకు బస్టాండే అనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఫిజికల్గా చాలా రకాల శారీరక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, ఇటు కార్డియోవాస్కులర్ కావచ్చు, స్ట్రెస్ రిలేటెడ్ అన్ని రకాల సమస్యలు కూడా దీనికి కనెక్టెడ్ కావచ్చు. మానసికంగా చెప్పాలి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ బర్న్అవుట్. అన్నన్ని గంటల సేపు వీళ్ళు వర్క్ మీద మైండ్ పెట్టడం వల్ల, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్నది పూర్తిగా దెబ్బతినడం వల్ల ఖచ్చితంగా చాలా తొందరలో వీళ్ళ మానసిక సంతులత, మానసిక ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. ప్రస్తుతం టెక్నాలజీ చాలా అప్డేట్ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిని మరింత ఈజీ చేసింది. ఇలాంటి టైంలోనూ ఉద్యోగులతో గొడ్డు చాకిరీ అవసరమా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలానే పని అని జపాన్లో ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. అలాంటి దేశం కూడా ఇప్పుడు మారుతోంది. భారత్లో మాత్రం 70 గంటలు, 90 గంటలు అనే డిమాండ్ తెర మీదకు రావడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 2000 సంవత్సరంలో జపాన్లో సగటు వార్షిక పని గంటలు 1839 గంటలుగా ఉంటే 2022కి వచ్చేసరికి ఇది 1626కు తగ్గింది. పని ఒత్తిడిలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్లు అక్కడి ఉద్యోగులు. అయితే జపాన్ జనాలు పని గంటలు తగ్గించుకుని ఆరోగ్యాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉంటే మనవాళ్లు పని గంటలు పెరగాలి అంటున్నారు. టెక్నాలజీ అప్డేట్ అవుతున్న వేళ హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్ ను నమ్ముకోవాలి. ఇకనైనా కార్పొరేట్ దిగ్గజాలు ఉద్యోగుల జీవితాలతో ఆడుకోవడం ఆపాలని, లేదంటే జపాన్ పరిస్థితే వస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.